भारत माता की, भारत माता की। పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి। నేను గతంలో కూడా ఈ రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు మీటింగ్ పెట్టాం, ధూమ్ ధాములు పెట్టినాం, కానీ లోపలికి ఎప్పుడు పోలే, బస్తీలకు ఎప్పుడు పోలే। ఏ రోజు అవుతుంది ఇక్కడికి వచ్చి మేము 7 రోజులుగా ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో, ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళు అనుభవిస్తున్న జీవితం, వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్, కానీ లోపల మాత్రం పైన పటారం, పైన పటారం। ఇప్పుడు నడుచుకుంటూ వస్తా అంటే ఒక ఇక్కడనే మురికాలం మీద ఒక చిన్న అది ఉంది, అలాగే గప్పున కొడుతుంది వాసన। ఇవాళ మీరు మంచిగా ఆలోచించామని కోరుతున్నాను నేను। పేదోళ్ళమే కావచ్చు కాక మనం, కానీ మంచి ఏందో చెడేందో ఆలోచించగలిగే శక్తిమంతులం మనం। ఎన్నికలు వచ్చినప్పుడు ఆ జెండా ఈ జెండా పట్టుకొని వాళ్ళకు వీళ్ళకు చేకుంటున్నట్లేం మనం। ఎన్నికలు జరిగినప్పుడు మనవాడెవడో, మందివాడెవడో, మన కోసం మాట్లాడేవాడెవడో, మన కోసం చేతలు చేసేవాడెవడో ఆలోచన చేయకపోతే ఆగమైపోతామనే విషయం మీరు మర్చిపోకండి। ఇవాళ నేను చూస్తున్నా, గత 7 రోజులుగా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తప్ప ప్రజలకు ఏం చేస్తామో చెప్పగలిగే దమ్ము ఈ పార్టీలో లేదనే విషయం మర్చిపోకండి। నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 10 ఏళ్ళు పాలించింది టిఆర్ఎస్ పార్టీ, నేను కూడా ఉన్న మంత్రివర్గంలో, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే గతుకుల రోడ్లు, మంచినీళ్ళు చక్కగా లేవు, రోడ్డు చక్కగా లేవు, కంపు వాసన, 60 గజాల ఇళ్లలో, 70 గజాల ఇళ్లలో ఇదే జీవితం తప్ప సొంత ఇల్లు లేకపోతే 5,000కో 10,000కో సింగిల్ బెడ్రూమ్లలో జీవనం కొనసాగించడం తప్ప వాళ్ళ జీవితాలు గొప్పగా లేవు। 50 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం మన కన్న కట్టను వదిలిపెట్టి, కనిపించిన అమ్మాయిలను వదిలిపెట్టి హైదరాబాద్లో బతుకుతామని చెప్పి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే ఇక్కడ 60%, 70% వాళ్ళే ఇలా బస్తీలలో ఉన్నారు। 4 ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, పళ్ళ షాపులలో పనిచేసే వాళ్ళు కావచ్చు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదా వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు కావచ్చు, కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఏ పూటకు ఆ పూట తప్ప గొప్పగా జీవనం కొనసాగించినటువంటి బస్తీలలో మక్కే ప్రజలారా మీరు ఆలోచించమని చెప్పుకుంటా ఉన్నాం। ఆనాడు పాలించిన 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏమిచ్చింది మనకు? 2 సంవత్సరాలు దాదాపు దగ్గర పడతా ఉంది। రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కడ పడితే అక్కడనే తానే స్వయంగా 10ల సంఖ్యలో మీటింగ్లు పెడతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు। మీరు అడిగిన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులని మాకు ఇస్తాను కదా, ఎన్నికల ముందు 2,500 రూపాయలు ప్రతి పేద ఆడబిడ్డకి ఇచ్చిన వాంఛ అడుగుతున్నారా మీరు? ఇచ్చిన వాంఛ అడుగుతున్నారా మీరు? ఇవాళ ఆటో డ్రైవర్లు మేము బస్సు ప్రయాణంలో మహిళలకి ఉచిత దానికి వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ, కానీ ఆటోలు నడుపుకొని బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి దెబ్బ తగలకుండా కమిటీ వేసి నెలకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తాన్న మాట
నిలుపుకున్నారా లేదా జూబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా అడుగుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. సంవత్సరానికి 12,000 రూపాయలు, కానీ ప్రతి మహిళకు 2,500 రూపాయలు రాలేదు. పెన్షన్ పెంచుతా అని చెప్పిండు, మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిండు. నా కేసీఆర్ ఎంపీ సార్ని మేము ఇస్తామని చెప్పిండు. ఏ ఇంటికైనా 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా మీరు అడగమని చెప్పి మా ఆడబిడ్డలు అడుగుతా ఉన్నాం. ఇవాళ 6,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు, 6,000 రూపాయలు లేదు. ఇవాళ చివరికి మన పిల్లలు, మన దుఃఖం, మన బాధ మన పిల్లలకు రావద్దని చెప్పి ఇప్పుడు ఉపాసం ఉండి కాయకష్టం చేసి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తూ ఉన్నాం, మన పిల్లల్ని పీజీ చదివిస్తూ ఉన్నాం, మన పిల్లల్ని డాక్టర్ చదివిస్తూ ఉన్నాం. కానీ ఆ పేద పిల్లలు చదువుకునే కాలేజీలలో ఫీజు ఇస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ 2 సంవత్సరాలు ఎగించకుండా ఏమంటాడు కేసీఆర్. ఇవాళ వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అయింది. ఇంజనీరింగ్ కాలేజీలో శనికైన విద్యార్థి ఇవాళ పాస్ అయ్యి బయటికి పోవాలి, సర్టిఫికేట్ తీసుకొని బయట దేశానికి పోవాలన్నా సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగానికి పోవాలంటే సర్టిఫికేట్ లేదు. ఉన్న వాళ్ళంటే నువ్వు తీసుకొచ్చుకుంటున్నాను, కానీ నా పేద కూరగాయలు అమ్ముకునే తల్లి, నా పేద రిక్షా నా ఆటో నడుపుకునే తండ్రి ఎక్కడ తెచ్చిస్తారు 4 లక్షల రూపాయలు ఫీజు? మీరు అడుగుతున్నారు ఎక్కడన్నా? ఇవాళ కాలేజీలు బంద్ పెట్టిండు. మన పిల్లలు చదివే కాలేజీలు బంద్ పెడితే ఎన్నికలు ఉన్నాయని చెప్పి రేపో మాపో ఇస్తా అని చెప్తా ఉన్నారు. దాని గురించి ఎవరు చర్చ పెడతలేదు ఇక్కడ. మన పిల్లలకి, నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు 4,000 రూపాయలు నెల ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండా మీకు ఎక్కడ 4,000 రూపాయలు మన పిల్లలకి? మన ఆడపిల్లలు చదువుకుంటా ఉన్నారు, డిగ్రీ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. ఇచ్చిండా మనకు? ఇవాళ చెప్పుకుంటా పోతే ఒడవదు. దాని గురించి చర్చ జరగాలి. ఎవడు చెప్తలేడు ఈ మురికి వాసన నుంచి బయటపడేస్తామని, ఎవడు చెప్తలేడు మీకు ఉపాధి కల్పిస్తామని, ఎవడు చెప్తలేడు మీకు నల్లాలు ఇస్తామని, ఎవడు చెప్తలేడు నీ ఇల్లు కట్టుకోవడానికి ఇంత జాగిస్తా అని చెప్పి, ఎవడు చెప్తలేడు నీకు మంచి ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాత్రం ఎవడు చెప్తలేడు. కానీ నాకే ఓటేయి, నాకోటేయి. ఇవాళ పంచుతాను. ఒకడు 2,500 రూపాయలు చొప్పున పంచిండట, మళ్ళీ ఒకడు 1,500 1000 రూపాయలు చొప్పున వాళ్ళు పంచుతున్నాడ. ఎవడి అబ్బ సొమ్ము కాదు, ఆలోచించుకోండి. ఇవి ఎవరి అబ్బ సొమ్ము కాదు. నీ హైదరాబాదులో ఆనాడు ఈ భూములలో పేదల కోసం గుడిసెలు ఎత్తే మనం కట్టుకున్నాము. వాజ్పేయి నగర్, దత్తాత్రేయ నగర్, ఇవాళ అనేక రకాల కాలనీలు వెలిసినాయి. ఆనాడు పేదలకు గుడిసెల కోసం ఇల్లు ఇచ్చిన పార్టీ, ఇళ్ళ కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? హైడ్రా హైడ్రా ఏం చేసింది? హైడ్రా ఎక్కడో మారుమూల గుట్టలలో చెట్లలో గుడిసెలు వేసుకొని 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్న వాళ్ళని చెడు పక్కబంటే మురికి వాసనలో దిక్కులేక ఉన్న వాళ్ళని, నా మూసినది పక్కబంటి కంప వాసన వచ్చినా దిక్కులేక 60 గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని హైడ్రా గుడిసెలు కూల్చేస్తుంటే, హైడ్రా రేకుల చెట్లు కూల్చేస్తుంటే ఎవడు కొట్లాడిండు? కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. ఖబర్దార్ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించింది భారతీయ జనతా పార్టీ. మూసినది పక్కబంటి నువ్వు ఏదో అందాల సిటీ కడతా అంటే మేము అభ్యంతరం పెడతలేం, కానీ మా పేదల గుడిసెలు కూల్చేస్తా అంటే మాత్రం నీ గవర్నమెంట్ను కూల్చేస్తామని చెప్పి హెచ్చరిక చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ హైడ్రాకు వ్యతిరేకంగా కొట్లాడింది. భారతీయ జనతా పార్టీ మూసినది పక్కబట్టిన గుడిసెల కూల్చివేత వ్యతిరేకంగా కొట్లాడింది. భారతీయ జనతా పార్టీ నా కాదుల రామారంలో 40 ఏళ్ల క్రితం నా వందల జాతి కక్కడ విషయాల్లో పనిచేసి గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలు కూల్చేసింది. ఆ పిల్లలకు తాగే నీళ్ళు లేక బోర్లు పీకేసింది, కరెంటు తీసేసింది. చిన్న పిల్లలు వేసుకొని వాళ్ళు బిక్కుమంటూ పడితే ఎవడు వాళ్ళ పక్షాన పోలే, మళ్ళీ వాళ్ళ పక్షాన పోయింది భారతీయ జనతా పార్టీ మాత్రమే, నాలాంటి మాత్రమే చెప్పాలని చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మొగం లేదు. మూసి ప్రక్షాళన మొదలుపెట్టింది వాళ్ళే కాబట్టి, పేదవాళ్లకు గుడిసెలు కూలగొట్టింది వాళ్ళే కాబట్టి,
పేదవాళ్ళకు కొంచెం జాగా ఇవ్వకుండా డబ్బులు పెట్టుకుని మోసం చేసిన వాళ్ళే కాబట్టి ఇలా వాడు వీడు కొట్లాడు కాబట్టి ఇవాళ నేను మీకు హామీ ఇస్తా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇవాళ వారి గురించి నేను చెప్పాల్సి అక్కర్లేదు. ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలంటే, ఈ దేశ ప్రతిష్ట, ఈ దేశ గొప్పతనం ప్రపంచ వేదికల మీద ఇవాళ ఆనాడు భారత్ ఏంటిది, ఇవాళ భారతీయం తెలవాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారత్ ఎట్లా ముందుకు పోతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం చూసినాం, ప్రజలు అంటా ఉన్నారు, బిడ్డ వాళ్ళు 10 ఏళ్ళు చూసినాం, వాళ్ళని 10 ఏళ్ళు చూసినాం, వీళ్ళని 2 ఏళ్ళు చూస్తున్నాం. కానీ మా బతుకులు మారాలంటే, మా మురికి బతుకులు పోవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి నమ్మి పక్షాన పేపర్ స్టేట్మెంట్ తప్ప కొట్లాడతలేదు. ఇవాళ మాకు కావాల్సింది ఈ 6 గ్యారెంటీల మీద, 66 హామీల మీద ఇవాళ ప్రభుత్వంతో కొట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే కొట్లాడగలదు, పరికి ఇయ్యగలదు, కళ్ళపట్టి అడగగలదు. కాబట్టి వీళ్ళు అంటారు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆ ప్రభుత్వం పడిపోయే ఆస్కారం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇవాళ ఇప్పుడు ఏముందో ఇంకోటి పెరుగుతో తప్ప అయ్యేదేం లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే హైడ్రాకి వ్యతిరేకంగా కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే పేదల ఇళ్ళ జాగల కోసం కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నీ పెన్షన్ కోసం కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నీ పిల్లల ఫీ రియంబర్స్మెంట్ కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఇవాళ నీ పిల్లలకి నీ నిరుద్యోగ వృత్తి గురించి కొట్లాడుతుంది. కాబట్టి ఇవాళ పేద ప్రజలారా, అనేక మంది మాటలు విన్నాం, కానీ రాబోయే కాలంలో మీకు హామీ ఇస్తున్నాం, మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించండి. రాబోయే 2022 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దానికి ఇవాళ మొన్ననే జిహెచ్ఎంసీ ఎన్నికలలో 48 స్థానాలు గెలిపించారు. 48 స్థానాలు గెలిపించింది మీరు. రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే ఉంటుంది. అందుకే మీరు ఆలోచన చేయండి. వాళ్ళు వస్తారు, వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు కాదు, మనకెవరు అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నారు తప్ప ఇవాళ తీసుకోండి. ఎవడి అప్ప సొమ్ము కాదు, ఎవడి జాగీరు కాదు. అక్రమంగా హైదరాబాద్ నగరంలో వేల ఎకరాల భూములు అమ్మితే వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ నీ ఓటుకు 5,000 రూపాయలు ఇస్తుండొచ్చు, 10,000 రూపాయలు ఇస్తుండొచ్చు. హుజురాబాద్లో కూడా గిట్నే వేసిండు, ఓటుకు 6,000 రూపాయలు చొప్పులు ఇచ్చిండు. కానీ మాకు 6,000 కాదయా, ఆత్మగౌరవమే ముఖ్యమని చెప్పి నన్ను గెలిపించి పంపించినాడు. ఇవాళ కూడా మేము పేదవాళ్ళమే కావచ్చు కాక, ఆకలితో అలమడించవచ్చు కాక, కానీ ఆత్మగౌరవానికి మాత్రం తక్కువ లేదు. మా ఆత్మగౌరవాన్ని 5,000 రూపాయలకో 10,000 రూపాయలకో అమ్ముకునేంత నీచలం కాదయా. ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం మా కోసం కొట్లాడే బిడ్డలు కావాలి. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. తీసుకునేటువంటి తీసుకోండి, తీసుకునే కానీ తీసుకోండి, కానీ వేసుకునేది మాత్రం నీకోసం వేసుకో, నీకోసం ఓటు వేసుకో, నీ ఆత్మగౌరవం ఓటు వేసుకోని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, నేను ఏ రోజుగా తిరుగుతా ఉన్నా, ఎంత బాధ ఉందో. ఇక్కడ కులంతో మతంతో సంబంధం లేదు. ఇక్కడ ఉన్న సంబంధం వల్ల పేదరికంతో సంబంధం ఉంది, కన్నీళ్ళతో సంబంధం ఉంది, ఆకలితో సంబంధం ఉంది, ఆర్తనాదాలతో సంబంధం ఉందని చూసే తప్ప ఇక్కడ నేను గల్లీలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా అందరూ కలిసి కట్టుకొచ్చి, బిడ్డ వాళ్ళు ఏ మతమైనా కావచ్చు, బిడ్డ నాకు నీళ్ళు అవతలేవని చెప్పిండ్రు, బిడ్డ నాకు మురికి కాలువలే అని చెప్పిండ్రు, నాకు రోడ్డు మంచిదని చెప్పింది. కాబట్టి ఇవాళ పేదవాళ్ళు ఎక్కడున్నా పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళే. కాబట్టి పేదవాళ్ళ కోసం ఉండే పార్టీ, పేదవాళ్ళ కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరు ఓట్లు వేసి ఇవాళ దీపక్ రెడ్డి గారిని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనం చేస్తూ భారత్ మాతాకి